వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు నేవీ డే సెలబ్రేషన్స్ మాట. ఇవి రీసెంట్గా లాస్ట్ డిసెంబర్లో జరిగినాయి. ఇవి వైజాగ్ ఆర్కే బీచ్లో చాలా అట్టహాసంగా అయితే నిర్వహించారు. చీఫ్ గెస్ట్గా ఏపీ గవర్నర్ అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అటెండ్ అయ్యారు. ఇండియన్ నేవీ సేన ఎయిర్ ఫోర్స్ విభాగం విన్యాసాలు అయితే చేసింది. దీంట్లో ఇండియన్ నేవీ పాటవం ఇంకా పరాక్రమం ప్రదర్శన చాలా ఆకట్టుకుంటుంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ వారు ఈ నేవీ డేని అయితే సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఇది 2024 ఫిబ్రవరిలో కూడా ఇంకొక ఈవెంట్ ఉంటుంది. దాని గురించి కూడా అయితే చెప్తాను. ఆ ఈవెంట్ గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్లోనే ప్రకటించారన్నమాట. నేవీ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారో తెలుసా, దేని గురించి చేస్తారో తెలుసా? ఇప్పుడైతే తెలుసుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 1971లో కరాచీ హార్బర్పై ఆపరేషన్ ట్రైడెంట్ అనే నేమ్తో విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ 4న నేవీ డే అని సెలబ్రేట్ చేస్తారన్నమాట. కానీ మిచాంగ్ సైక్లోన్ ఎఫెక్ట్కి నేవీ టీమ్ని హెల్ప్కు పంపించేందుకు వాళ్ళు మొన్న వచ్చిన డిసెంబర్ 4న జరగాల్సినవి డిసెంబర్ 10కి అయితే సెలబ్రేట్ చేశారు. ఇదిగోండి చూసేయండి, చాలా బాగుంది. అసలు ఇవైతే కళ్ళతో చూస్తేనే చాలా బాగుంటుంది. ఇలా కెమెరాస్లో షూట్ చేసిన దానికన్నా నిజంగా అయితేనే చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి ఒకసారైనా చూడాలి అనుకుంటాం కదా మనం అందరం కూడా. ఇవే కాకుండా వాటర్లో చేసేవి ఇంకా షిప్స్ మీద చేసేవి కూడా మనకు బాగా చూపించారు అక్కడ. ఎప్పుడైనా రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఆపద వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారన్నమాట. ఇలా అయితే సాయంత్రం 6 వరకు అయితే జరుగుతూ ఉన్నాయి, లైట్స్ వేసేంత వరకు కూడా. అవి కూడా అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఈవినింగ్ 6కి లైట్స్ వేస్తారు కదా, అప్పుడు షిప్స్ ఎంతో బాగా కనిపించినాయి. మీరు కూడా చూద్దరు. కానీ నాకు వీలైనంత వరకు అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు. చూడలేని వారు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి వారి కోసం అయితే షేర్ చేస్తున్నాను. అదిగోండి చూసేయండి. ఆ సాంగ్స్ కానీ ఆ దృశ్యాలు కానీ ఇవి చూడటానికి చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తాం కూడాను మనం. అక్కడ ప్రజలు కూడా చాలా మంది అయితే ఇచ్చేసారు వీటిని చూడడానికి. అసలు ఖాళీయే లేదన్నమాట. ఆర్కే బీచ్ అంతా కూడా జనసంద్రోహంతో నిండిపోయింది. ఇది చూడటానికి వచ్చిన వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి కూడా చూశారు. అంటే మార్నింగే వచ్చేస్తారు కదా, అలాగే కూర్చొని మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడటానికి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఏంటంటే ఎప్పుడో కానీ ఇవి జరగవు కదా, ఇయర్లీ వన్స్ అయితే సెలబ్రేట్ చేస్తారు. అందుకని చాలా దూరం నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు ఇవి చూడటానికి. ఆ రోజు బస్సెస్ కానీ ఆటోస్ కానీ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. ఇవి జరుగుతున్నాయి అంటే మార్నింగ్ నుంచి కూడా ట్రాఫిక్ అది కొంచెం దూరంలోనే ఆపేస్తారన్నమాట బస్సెస్ వాటిని. అందుకని అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా దూరం అయితే నడవాలి, కిలోమీటర్స్ మేర. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, షిప్స్ మీద హెలికాప్టర్స్ కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలా ల్యాండ్ అవుతున్నాయి అది కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఫ్లాగ్స్ అవి తీసుకొస్తారు, నేవీ ఫ్లాగ్ ఇంకా ఇండియన్ ఫ్లాగ్. అది కూడా పారాషూట్స్తో మనుషులే తీసుకొస్తారు అన్నమాట, వాళ్ళ నేవీ ఆఫీసర్సే. ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి వాటర్లోకి ఎలా జంప్ చేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి పారాషూట్ సహాయంతో అయితే ఆ ఫ్లాగ్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి ఆ పారాషూట్ సహాయంతో ఒక మెమెంటో అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసి గవర్నర్ గారికి ఇచ్చారన్నమాట. ఇలాంటివి మన పిల్లలకి కూడా మనం చూపిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళలో మన దేశ గొప్పతనం ఇంకా మన నేవీ వాళ్ళు ఎంత ఫైట్ చేస్తారో మన దేశాన్ని కాపాడటానికి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. నాకు వీలైంది అయితే నేను షేర్ చేస్తున్నాను. అది కూడా చూస్తున్నారు కదా, ఆర్కే బీచ్ అంతా సాయంత్రం ఇలా 6 అయ్యేటప్పటికి లైటింగ్స్తో అయితే మెరిసిపోయింది మాట, షిప్స్ తోటి. వీటిలో కూడా చేశారు వాళ్ళు బాంబ్ ఫైరింగ్ అది. ఇంకా ఫిబ్రవరిలో జరిగే ఈవెంట్ గురించి అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను కదా. ఇది వీడియో అయితే లెంత్ అవుతుంది, అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సో మచ్ థ్యాంక్స్. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానల్ని